గిరిజన యువత ఉద్యోగాలు వెతుక్కునే స్థాయి నుంచి 10 మందికి ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పనిచేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని ఎస్టీ యువతీ యువకులు టిక్కీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో సభ్యులుగా చేరి నైపుణ్యాలను పెంపొందించుకొని భవిష్యత్తులో గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. సిద్దిపేటలో టిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు సిద్దిపేట చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వ్యాపార రంగంలో రాణించాలంటే ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, కష్టపడితే ఎవరైనా విజయాలు సాధించవచ్చని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో గిరిజన అభివృద్ధికి 100 కోట్ల రూపాయల సబ్సిడీలు అందించి యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని హరీష్ రావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి గిరిజన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 6% నుంచి 10%కి పెంచామని, దీనివల్ల ఎంతోమంది గిరిజన యువత డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 10వ తరగతి పాస్ అయితే 10,000, పీజీ పూర్తి చేస్తే 2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించినప్పుడు ఎస్టీ కార్పొరేషన్కు 2,730 కోట్లు కేటాయించామని ప్రభుత్వం చెప్పిందని, అయితే కేవలం 70 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. గిరిజన యువతకు అన్యాయం జరుగుతున్న పరిస్థితుల్లో టీఐసీసీఐ వంటి సంస్థలు కేవలం సహకారం అందించే సంస్థలుగానే కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రెజర్ గ్రూపులుగా కూడా పనిచేయాలని ఆయన సూచించారు. పెండింగ్లో ఉన్న సబ్సిడీలను గిరిజన యువతకు అందేలా కృషి చేయాలని కోరారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ గిరిజనుల పక్షాన పోరాడుతుందని హరీష్ రావు తెలిపారు. కానీ లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకొని భూములు ఇయ్యమన్న మా లంబాడి బిడ్డల్ని తీసుకుపోయి జైళ్లలో పెట్టిండ్రు. 3rd డిగ్రీ ప్రయోగించి ఏ రకంగా లగచర్లలో వ్యవహరించిందో కూడా మీరు చూసిండ్రు. ఎస్టీల భూములకు పట్టాలు రాలేదు, కానీ ఎస్టీల భూములను ఇలా ప్రభుత్వం ఏ రకంగా లాక్కుంటున్నది మీరు ఆలోచించండి. ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎవరికి 1 ఎకరా ఇయ్యలే, కానీ ఆయన తమ్ముడు కొండలరెడ్డికి మాత్రం నేను చూసిండ్రు 200 కోట్ల రూపాయల భూమిని కొండలరెడ్డికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కట్టబెట్టిండ్రో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎవరి భూములు? ఎస్టీల దగ్గర గుంజుకునుడు, తమ్ముడు కొండలరెడ్డికి కట్టబెట్టుడు. లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకునుడు, అల్లుడు సత్యాకు కట్టబెట్టుడు. ఇవాళ ఎక్కడన్నా జరుగుతుందా? అసలు ఎస్టీలకు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఓ భూమి ఇచ్చిందా? ఒక పారిశ్రామికవేత్తగా చేసిందా? భూములకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్టీలకు పట్టాలు ఇచ్చిందా? ఎస్టీలకు పట్టాలు ఇస్తామన్నారు, కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నాడు. 1,00,000 ఎకరాలు గుంజుకొని ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీలను రోడ్డుపాలు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మర్చిపోయింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు, కొత్త ఏమీ చేయలేదు. కనీసం గత ప్రభుత్వం అందించిన పథకాలను కూడా కొనసాగించిన పరిస్థితి లేదు. సో ఐ రిక్వెస్ట్ టిక్కీ టు వర్క్ లైక్ ఎ ప్రెషర్ గ్రూప్. మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేసి సబ్సిడీలు రిలీజ్ అయ్యే విధంగా, పథకాలు అమలయ్యే విధంగా ఈ టిక్కీ కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మేము కూడా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో మీ పక్షాన గలమెత్తుతాం. ఇలా తండాలు గ్రామ పంచాయతీలైనవి, ఇట్లా 10% రిజర్వేషన్ వచ్చింది, ఎన్నో గురుకులాలు, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు వచ్చినాయి, పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి సబ్సిడీ పథకాలు వచ్చినాయి, ఎస్సీ, ఎస్టీ సప్లైన్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. మీకు తెలుసు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం టీ ప్రైడ్ పేరు మీద వేలాది మందికి 100 కోట్ల రూపాయల సబ్సిడీ రిలీజ్ చేసి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది. ఎన్నో గురుకుల విద్యాలయాలు ప్రారంభించింది. మహిళా విద్యార్థులు చదువుకోవాలని దేశంలోనే ఫస్ట్ టైం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ లేవు ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పోడు భూములు 6 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి
రైతు బంధు ఇచ్చి వాళ్ళను ఓనర్లుగా చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం.